నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి చేసిన పాపాలు ఏ రోజుకైనా ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అది నిజం అని నిరూపమైంది. ఒక పక్క నుంచి జార్ఖండ్ సీఎం, మాజీ సీఎం ఇప్పటికే తీహార్ జైల్లో ఉండగా, ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండా జైల్లో అవినీతి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తను ఒక పెద్ద చరిష్మా కలిగినోడు అనుకుంటూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా తీహార్ జైల్లో ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఒక పక్క నుంచి సుకేష్ లేఖల ద్వారా, అలాగే వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా కేజ్రీవాల్కి సంబంధించిన భరతం పడుతుంటే, మరొక పక్క నుంచి కేజ్రీవాల్కి సంబంధించి దేశద్రోహ చర్యలు చేయడానికి కూడా సిద్ధమయ్యాడు అంటూ పన్నుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసులోకి ఎన్ఐఏ ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అరవింద్ కేజ్రీవాల్ పై ఏకంగా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. ఇక విషయంలోకి వస్తే, ఖలిస్తాన్ తీవ్రవాదుల నుంచి అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున నిధులు స్వీకరించిన విషయం ఈ మధ్యన బయటపడింది. ఖలిస్తాన్ గ్రూపుల నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా $16 మిలియన్ నిధులను స్వీకరించారు. ఇది దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఖలిస్తానీ తీవ్రవాదుల నుంచి ఒకటి కాదు, రెండు కాదు, $1600 మిలియన్ నిధులను స్వీకరించినట్టుగా పన్ను అయితే వీడియో రిలీజ్ చేశారు. ఇదేం చిన్న విషయం కాదు. అంటే ఒక వీడియో రిలీజ్ చేస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఇదంతా ప్రతిపక్షాల మీద కావాలని చేస్తున్న కుట్రే కదా అని మాట్లాడే కొంత కుహానా శక్తులు కూడా ఉంటాయి. అది అనుమానమైనా సరే దాన్ని ఏమంటారు, లైట్ తీసుకోవద్దు. ఖచ్చితంగా దాని వెనుకున్న వాస్తవాలను ఏంటి అనేది ఆలోచించి బయట పెట్టాలి. లేకపోతే రేపు దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే విషయం ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి చాలా క్లియర్గా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఈ విషయానికి సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ అది నిజమైతే, అరే ఆ క్షణంలో దీనికి సంబంధించి ఎంక్వైరీ వేస్తే బాగుండు అని బాధపడే కంటే అసలు ఈ విషయంలోని వాస్తవాలను బయటికి తీయమని ఎన్ఐఏ దర్యాప్తుకి ఇవ్వడం మంచిది అంటూ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్కి అరవింద్ కేజ్రీవాల్ కేసును అప్పగించారట. ఏదైతే పన్ను చెప్పినట్టు ఖలిస్తానీ తీవ్రవాదులకు మద్దతుగా $16 మిలియన్ నిధులను స్వీకరించారు. అలాగే కొంతమంది జైల్లో ఉన్న వాళ్ళను విడుదల చేయించడంలో సహకరిస్తానని ఎలా మాట ఇచ్చారు అనే దానిపై, అవినీతి రహిత సమాజాన్ని నిర్మూలించడమే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటారు ప్రధాన సంకల్పం అంటూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు తన అక్రమార్జన సంపదనే ధ్యేయంగా మాత్రమే ఒక విలాసవంతమైన విల్లు, విలాసవంతమైన జీవితం, మేక వన్నే పులి అంటారు చూసిండ్రా, అలా బిహేవ్ చేస్తూ ఉన్న కేజ్రీవాల్ అసలు రూపం ఈరోజు బయటకు వస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు షాక్కి గురవుతున్నారట ఈ సంఘటనకు సంబంధించి. ఇందులో నిజంగా కూడా ప్రజలకు మేలు చేయాలని వచ్చే నాయకులు ఉన్నారు. అలాగే కేజ్రీవాల్ లాగా ఒక ముద్ర ద్వారా సంపాదించుకోవాలని వచ్చే నాయకులు ఉన్నారు. ఇక ముద్ర ద్వారా సంపాదించుకోవాలని వచ్చే నాయకులు, అయ్య బాబోయ్ కేజ్రీవాల్ లాగా రేపు కూడా మేము ఎలా దొరికిపోతామో అని భయపడుతుంటే, ఇలాంటోని నమ్మా, వీడనక ఇంతకాలం నడిచింది అని కొంతమంది నేతలు బాధపడి పార్టీలకు రిజైన్ చేస్తున్నారట. ఏదేమైనా ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ ఆహాహాహా ఇంతమంది ఎంక్వైరీలు చేస్తున్నా కూడా నేను శుద్ధపూసను, ముఖ్యమంత్రి పదవికి అర్హుణ్ణి అని ఇంకా పదవిలో కొనసాగాలి అని చూస్తున్న కేజ్రీవాల్ అధికార దాహం చూస్తుంటే, ఆ అధికార దాహం కోసం ఆఖరికి అవసరమైతే ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి ఆయన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్న తీరు చూస్తుంటే, అసలు ఇలాంటి నాయకుడిని చూస్తే ఎన్ని చీకొట్లాది అంటారట ఢిల్లీ ప్రజానికం. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ విషయంలో స్పందించాలి. ఇలాంటి ఒక నాయకుడు ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగితే నిజంగా కూడా అంతకు మించిన దరిద్రం ఉండదు. ఒక అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా తమ పదవులకు రాజీనామా చేసి తాము నిజాయితీ పరులమని రుజువైన తర్వాతనే మళ్ళీ ఆ పదవుల్లోకి అడుగు పెట్టాలి. ఇలాంటి ఒక రూల్ తీసుకురాగలిగితే రాజకీయ నాయకులు అవినీతి చేయడానికి భయపడతారు. చేసినా జైల్లో కూర్చొని ఇలా కాళ్ళ మీద కాలేసుకొని మేము ముఖ్యమంత్రి హోదాలోనే ఉంటామనే గర్వాన్ని ప్రదర్శించరు. ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పదవులను అనుభవించలేము అనే విధంగా పదవి కాంక్ష జైల్లో కూడా చూపించరు. అవునా కాదా? ఈ విషయంలో
నా అభిప్రాయంతో మీ అభిప్రాయాన్ని ఏకీభవిస్తారా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఎంతోమంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో వ్యాపారవేత్తలు ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ కోసం చాలా వాటికి మీరు ఇస్తూ ఉంటారు. అలా మన ఛానల్లో కూడా యాడ్స్ ద్వారా అదే వ్యాపార ప్రకటన ద్వారా మాకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వ్యాపార ప్రకటనల కోసం కూడా స్క్రీన్ మీద నెంబర్ ప్లే చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీరు ఎన్ని లైక్ చేస్తే అంతగా ఈ వీడియో జనాల్లోకి వెళ్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ జై భారత్.